నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో గురువారం జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయక నగరవాసుల కష్టాలను స్వయంగా ఎమ్మెల్యే గుండు శంకర్ పరిశీలించారు. వర్షాకాలంలో జలమయం అవుతున్న ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి స్వయంగా పర్యటించారు. నగరంలోని పాత బస్టాండ్, ఇలిసిపురం, ఆర్టీసీ కాంప్లెక్స్ లో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి జలమైన వైనాన్ని చూసి చెల్లించిపోయారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను రూపం ఆపేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని, శాశ్వతంగా పరిష్కారం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులకు సూచించారు. సిస్టమ్ వల్ల పూర్తిగా డ్రైనేజ్ అవ్వక ఈ అవస్థలు పడుతున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర ఇబ్బందులే కాకుండా మురికి నీరు ఏదైతే రోడ్ల మీదకి వచ్చి అంటువ్యాధులు రావడం, డెంగ్యూ, ఇతర జ్వరపీడిత వ్యాధులు రావడం, దీనివల్ల ప్రజానికి పట్టణ ప్రజానికి చాలా ఇబ్బంది కలుగుతుంటున్నాను. ఇమ్మీడియట్గా మేము డిపిఆర్ చేసి కొత్తగా డ్రైనేజ్ సిస్టాన్ని మళ్ళీ కెపాసిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నగరంలోని స్థానిక కృష్ణా పార్క్ సమీపాన 3 అంతస్తుల భవంతిలో గురువారం నూతనంగా తనిష్క్ బంగారు ఆభరణాల షోరూమ్ ను ముఖ్య అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. షోరూమ్ ను ప్రారంభించేందుకు విచ్చేసిన రిటైల్ హెడ్ సునీల్ రాజు, ఆర్బిఎం శ్రీకృష్ణ, రాజేశ్వర్ ముర్చెందర్లు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ను ప్రారంభించారు. అనంతరం వారు 3 అంతస్తుల్లో ఉన్న ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తనిష్క్ లక్ష్యమని చెప్పారు. కొనుగోలు అలాగే అమ్మకంలో 2 చోట్ల ఒక రేట్ అని, ఖాతాదారులు తెచ్చిన బంగారు ఆభరణాలను వారి ముందే కరిగించి పారదర్శకతతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తనిష్క్ 15వ బ్రాంచ్ శ్రీకాకుళంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది 15th స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీన్ని ఓపెన్ చేయడానికి మన టైటన్ కంపెనీ ఫ్యామిలీ నుంచి పెద్దలు వచ్చారు. మనల్ని విష్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా జిల్లాలో ఇది ఒక బెంచ్ మార్క్ స్టోర్ కింద పెట్టాలి అనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఇది మేము చేయడం జరిగింది. ఈ జర్నీ యాక్చువల్గా 15 ఏళ్ళ కింద ఒక టైనిష్క్ కస్టమర్ కింద స్టార్ట్ అయింది. నాకైతే ఒక ఊర్లో టనిష్ కస్టమర్గా వెళ్ళాను. ఫస్ట్ టైము అక్కడ జ్యువెలరీ, అక్కడ పద్ధతి, ఆ బిల్లింగ్ సిస్టమ్ అంతా చూసి అక్కడ బేసికలీ ద ప్రాసెస్ నచ్చి ఒక రకమైన అభిమానం ఏర్పడింది. ఆ రిజల్ట్గా ఎప్పటికైనా మన జిల్లాకి ఆ లెవెల్ వరల్డ్ క్లాస్ స్టోర్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో అభిమానంతో మన జిల్లాకి స్టోర్ తీసుకురావడం జరిగింది. సార్ చెప్పినట్టు ఇది 3 ఫ్లోర్స్లో ఉన్నది. ఒక పెళ్ళికి సంబంధించి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించి కానీ ఒకసారి 1 స్టోర్ జ్యువెలరీ షాప్ అన్నట్టుగా దీన్ని తీర్చిదిద్దాం. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ 8% నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి జీఈపీ ప్రోగ్రాము కరెంట్లీ రన్ అవుతుంది. అలాగే మన మంత్లీ స్కీమ్స్ జిహెచ్ఎస్ అని, ఆర్జీఏ అని చెప్పి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో కస్టమర్స్ ఆ ప్రాసెస్ని యూటిలైజ్ చేసుకొని తనిష్ ఫ్యామిలీకి అందరికీ ఇదే. అండ్ మా దగ్గర క్యారెట్ మీటర్ అనేది ఉంది. మార్కెట్లో ఫస్ట్ టైం మేము తీసుకొచ్చాము. అది క్యారెట్ మీటర్ అనేది ఈరోజు గోల్డ్ మార్కెట్లో చాలా ఇంప్యూరిటీ ఉంది. 22 క్యారెట్లు అండ్ 21 క్యారెట్ బిఏఎస్ హాల్ మార్కింగ్ అనేది 22కే చేయాలని లేదండి. వాళ్ళు ఇచ్చే క్యారెటేజ్ని బట్టి హాల్ మార్కింగ్ ఉంటుంది. బట్ ఒకప్పుడు మనం కేడిఎం అట్లా ఆ లాంగ్వేజ్ వాడుక భాషలో వచ్చాం. బట్ ఈరోజు 22 క్యారెట్లు అనేది ఎంతమంది ఇస్తున్నారు, అండ్ ఒక క్యారెట్ మిస్ అయినా కూడా గోల్డ్ రేట్ 100 రూపాయలు డిస్కౌంట్ వర్సెస్ ఒక క్యారెట్ మిస్ తక్కువ చేసి ఇచ్చారు అంటే అది ఎక్కడో చోట నష్టపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఈ క్యారెట్ మీటర్ అనేది మీకు మీ పాత బంగారం కరెక్ట్గా ఎంత క్యారెటేజ్లో ఉంది, దాని వాల్యూ ఎంత వస్తుంది, ఇవన్నీ మీకు కస్టమర్కి రైట్ వాల్యూ ఇవ్వడానికి అది మెషిన్ తీసుకొచ్చాం. అండ్ మా దగ్గర బయింగ్ వాల్యూ అండ్ సెల్లింగ్ వాల్యూ సేమ్ ఉంటాయి. కొనే రేట్ ఒకటి, అమ్మే రేట్ ఒకటి ఉండదు. అండ్ స్టోన్స్ మీద మేము వాల్యూ ఇవ్వము అనేది ఉండదు. స్టోన్స్ మీద బైబ్యాక్ వాల్యూ ఉంది. అండ్ డైమండ్స్ మీద ఎప్రిసియేషన్ ఉంది, డైమండ్స్ మీద బైబ్యాక్ వాల్యూ ఉంది. అండ్ కస్టమర్స్ మా దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు డిడక్షన్స్ ఏమి ఉండవు. సో ఇవన్నీ కూడా మార్కెట్లో తీసుకొచ్చిన చేంజెస్ అండ్ ఇవి బెనిఫిట్స్గా కూడా కస్టమర్స్కి ఇస్తున్నాయి. అండ్ ఈరోజు ఉన్న కరెంట్ సినారియోలో we are delighted to offer the best and most exciting latest range of designs in gold jewelry, wedding jewelry, diamond jewelry and rubies and emeralds. Specifically for the state of AP,
we have introduced all new line of wedding jewelry under our Riva collection. These are products in Chakri, and we have products, neckwear sets, harams, mangalyam, sutralu, lot of new introductions. Please consider this as our warm welcome to all the patrons in Srikakulam. This is our earnest request that everybody should visit our store and experience our world-class shopping experience. We are also delighted to announce that we have ongoing zero deduction on old gold for gold exchange for purchase of new jewelry. We have Riva Golden Advantage program which provides excellent benefits, and we are also delighted to offer free gold coins for every jewelry purchase for the next 3 days. So thank you all and extend a warm welcome on behalf of the entire Tanishq family to all our customers. 3 అంతస్తుల్లో ఆభరణాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి ఆభరణాలను తిలకిస్తున్నారు. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రతి కొనుగోలుపై బంగారు కాయిన్ను అందించనున్నట్లు ఖాతాదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండి దాడి నరసింహారావు కోరారు. కార్యక్రమంలో ఏబిఎం సత్య, పూర్ణ, స్పందన, సిఈ అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వెలిసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర ఆలయంలో వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు గురువారం మండపారాధన, చూర్ణోత్సవం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి కార్యక్రమానికి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి భక్తుల్లో ఒకరిగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ స్వామివారికి స్వర్ణ కిరీటి నిమిత్తం తాను కూడా 1 తులం బంగారాన్ని సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే వార్షికోత్సవ వేడుకల్లో స్వర్ణ కిరీటం ఆభరణంగా అలంకార ప్రియుడై స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ 3 రోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అలాగే వివిధ రూపాల్లో విరాళాలను అందించిన భక్తులకు కృతజ్ఞతలు కమిటీ తరపున తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీరామమూర్తి, సురేష్ కుమార్, బిందుకృష్ణ, మధుసూదన్ రావు, హుతాసున, శ్రీనివాసరావు, రమేష్ చంద్ర, శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆదాయం తప్ప ఆస్తులు పట్టవా అంటూ ఆర్టీసీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే గుండు శంకర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం కురిసిన వర్షానికి జలమయమైన కాంప్లెక్స్ దుస్థితిని ఎమ్మెల్యే గుండు స్వయంగా చూసి చలించిపోయారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా సాధారణ ప్రయాణికునిలా చెరువును తలపించే ఆర్టీసీ కాంప్లెక్స్లో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు పడుతున్న అవస్థలను చూశారు. గత పాలకుల్లా అంతటితో ఆగకుండా సంబంధిత అధికారులతో అత్యవసర సమీక్షను ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలపై చర్చించారు. కాంప్లెక్స్లో నెలకొన్న పరిస్థితులపై నిలదీశారు. ఆదాయం తప్పితే ప్రజల అవస్థలు, కష్టాలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారానికి అవసరమైతే నిధులు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా, జిల్లా పరువును గంగపాలు చేయకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని గుండు శంకర్ సూచించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం ఉదయం ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 7వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్న క్రమంలో ఇప్పటికే అన్ని మండలాలకు అధ్యక్షులను నియమించగా ఇంకా కొన్ని మండలాలకు నియమించలేదని, తొందరలోనే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత నాయకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గొలివి కరుణాకర్ రావు, రౌతు చిరంజీవిరావు, సురేష్ సింగ్, వనజంగ వేణుగోపాల్, పొన్నాడ సంజీవి, అప్పలరాజు, దొన్న శ్రీనివాసరావు, పేరూరు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నగరంలో 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో గత 434 రోజులుగా గుండు శంకర్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కొనసాగుతుంది. ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతూ నేటికి 435 రోజులకు చేరుకుంది. సామాన్య వ్యక్తిగా, టీడీపీ నాయకునిగా చంద్రబాబు స్ఫూర్తితో సొంత ఖర్చుతో ప్రారంభించి నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గురువారం సందర్శించారు.
పరామర్శించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కొనసాగిస్తున్న అన్నా క్యాంటీన్ కు సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం అన్నార్తులకు స్వయంగా వడ్డించడంతో పాటు ఆయన కూడా అక్కడే అందరితో పాటు భోజనం చేశారు. 435 రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో పాలు పంచుకొని అన్నా క్యాంటీన్ లో సేవలు అందిస్తున్న వారిని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులపై తప్పుడు రాతలు తగదని తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాష్ సూచించారు. నగరంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రణస్థలం మండలంలోని బీరు పరిశ్రమపై కూటమికి చెందిన నాయకులు దాడులకు పాల్పడ్డారని, డబ్బులు కడితేనే పరిశ్రమ నిర్వహణకు అవకాశం కల్పిస్తామని మంత్రి ఎమ్మెల్యేలపై ఓ ప్రధాన పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించడం భావ్యం కాదన్నారు. పరిశ్రమ నుంచి రోజుకు 500 లారీలు బయటకు వెళ్తున్నాయని, లారీకి 1000 రూపాయల చొప్పున 5 లక్షలు చెల్లించాలని ఎమ్మెల్యే పరిశ్రమ యాజమాన్యానికి బెదిరించినట్టు కథనంలో పేర్కొన్నారని, ఇందులో వాస్తవం లేదన్నారు. తెర ముందు ఎమ్మెల్యే ఈశ్వరరావు, తెర వెనుక అచ్చెన్నాయుడుల హస్తం ఉంది అంటూ ఈ డబుల్ గేమ్ కు రక్త కట్టిస్తున్నారని, అవాస్తవ కథనాలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. తప్పుడు కథనాలతో ప్రజల్లో చులకన కావద్దని సూర్యప్రకాష్ హితవు పలికారు. ఋతుపవనాల ప్రభావంతో గురువారం కురిసిన వర్షంతో శ్రీకాకుళం నగరం తడిసి ముద్దయింది. సుమారు 3 గంటల పాటు కురిసిన వర్షంతో పలు కూడళ్లు, రహదారులు జలమయం అయ్యాయి. వివిధ పనుల కోసం వచ్చిన వారంతా వర్షంతో అవస్థలు పడ్డారు. డ్రైనేజీల మీదుగా మురికి నీరు రోడ్లపై ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు చేరడంతో పలు కాలనీ వాసులు వాళ్ళ అవస్థలు పడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల ఉష్ణోగ్రతలు భారీగా నమోదైన క్రమంలో ఈ రోజు కురిసిన వాన నగరవాసులకు శాంతింపచేసిందని చెప్పాలి. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని శాసనసభ్యులు గుండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ నగర పాలకోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శంకర్ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ దేవదత్తానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గొండు శంకర్ విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున టీచర్ల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. మళ్లీ చంద్రబాబు హయాంలోనే విద్యా విధానంలో మంచి మార్పులు రానున్నాయని తెలిపారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని, నాడు నేడు కింద ప్రజాధనం వృధా అయింది తప్ప విద్యార్థులకు ప్రయోజనం కలగలేదని ఆరోపించారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన యువనేత లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఉప విద్యాశాఖ అధికారి విలియం, ఎంఈఓ కృష్ణారావు, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ నాయకులు విజికే మూర్తి, జాం భీమశంకర్, టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ కెల్ల కొండలరావు, టీడీపీ నాయకులు వెంకటరమణ, సీపానరమ, పార్వతీశం, వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జీలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం భగీరథీపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీటి కోసం మినరల్ వాటర్ సదుపాయాన్ని హరి మహాదేవ్ హెల్ప్ ఫౌండేషన్ కల్పించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పొన్నాడ వెంకటరమణ మాట్లాడుతూ, వచ్చేది వర్షాకాలమని డెంగ్యూ జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున పాఠశాల విద్యార్థులకు, పాఠశాలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో జీవితకాల మినరల్ వాటర్ సదుపాయాన్ని కల్పించిన హరి మహాదేవ్ హెల్ప్ ఫౌండేషన్ సభ్యులకు, ఫౌండర్ తంగి హరికృష్ణలకు హెచ్ఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగి తవిటిరాజు, తంగి సింహాద్రి, తంగి మునిప్రసాద్, పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. న్యూఢిల్లీ పార్లమెంట్లో 2వసారి లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు పరిష్కారంను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు టీపీ సబ్సెక్షన్ సి 2542/2022 అలాగే హెచ్ఎంఓపి 29/2017 ఏఎస్సీజే కోర్టు కేసును మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కుటుంబ కలహాలు రావడం సహజం, కానీ వాటిని సరిదిద్దుకున్న రోజున సమాజంలో గౌరవం చేకూరుతుందని హితవు పలికారు. సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు పొందిన కె మన్మథరావు, ఎన్ కృష్ణారావు, ఎం సుధాకర్లు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని,
ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని తెలిపారు. జిల్లాకు చెందిన 6 ఏఎస్ఐలకు ఇదివరకే రేంజ్ డీఐజీ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించగా వారిలో 3కి శ్రీకాకుళం జిల్లాకు మరో 3కి రేంజ్ పరిధిలో ఎస్ఐలుగా కేటాయించారు. రేంజ్ పరిధిలోని ఎస్ఐలు గురువారం జిల్లాలో రిపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే అన్ని రకాల పనుల్లోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. గురువారం సోంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చాపురం, కంచిలి, సోంపేట మండలాల ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ చిట్టిరాజు మాట్లాడుతూ వర్షాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ప్లాంటేషన్ పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. ప్లాంటేషన్ పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రధాన కార్యాలయానికి తక్షణమే పంపించాలని అన్నారు. పంట కాలువల్లో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఫారం పాండ్స్, ఖండిత కందకాలు, వృత్తకార కందకాలు, ఇతర ప్రాధాన్యత పనుల జాబితాలలోని పనులను గుర్తించి అంచనాలను తయారు చేయాలన్నారు. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీడీ రెడ్డి, కోర్స్ డైరెక్టర్ వైవి రమణ, అమ్మినాయుడు, 3 మండలాల ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. మాబ్ డాన్స్ తో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించిన పట్టణ యువకులను ఎస్పీ జిఆర్ రాధిక ప్రత్యేకంగా అభినందించారు. మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలు, అనర్థాల గురించి శ్రీకాకుళం పట్టణంలో జోష్ శివ అండ్ టీమ్ సభ్యులు వినూత్నంగా ఫ్లాష్ మాబ్ డాన్స్ ద్వారా ప్రదర్శించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల వినియోగం కలిగే అనర్థాలపై బుధవారం సాయంత్రం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సిఐ ఎం అవతారం పట్టణ యువకులు వారిచే ఫ్లాష్ మాబ్ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ జిఆర్ రాధిక హాజరై ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో స్థానిక యువతతో ఫ్లాష్ మాబ్ డాన్స్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి డాన్స్ రూపంలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. యువత ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, ప్రముఖ వ్యక్తులు, యువత పాల్గొన్నారు. విజయనగరం మండలం నారాయణపురం పంచాయతీ లేఅవుట్లోని 120 గజాల స్థలాన్ని స్థల యజమాని బంకు కృష్ణారావు కాళింగ సంక్షేమ సేవా సంఘం భవనం కోసం దానాపాట వాయించి జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కాళింగ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావు మాట్లాడుతూ కృష్ణారావు దాతృత్వాన్ని కొనియాడారు. సంఘం కోసం ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తొందరలోనే మంచి భవనాన్ని నిర్మించుకుందామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కోన పాపారావు, ప్రసాద్, పూజారి భాస్కర్ రావు, చింతాడ రామ్మోహన్ రావు, శ్రీపాన వెంకట్రావు, పూజారి వెంకటరమణ, తెల్లంగి రాంబాబు, కోన అప్పలనాయుడు, తాండ్ర అప్పలనాయుడు, కంచరాణ మురళీధర్లు ఉన్నారు. బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బఠానీలు నోటికి రుచి ఇవ్వడమే కాదు, వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠానీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చ బఠానీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చి బఠానీలను ఉడకబెట్టుకొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా, నాజుగ్గా కనపడాలనుకునే వారు బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరోచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. అల్జీమర్స్, అర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠానీలోని పోషకాలు అడ్డుకుంటాయి, ఎముకల్ని కాపాడతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠానీల్లోని అధిక మొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన బఠానీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న బఠానీలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటుంది. B1, B2, B3,
B6 విటమిన్స్ కలిగిన బఠానీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠానీలు 44% విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే బఠానీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది. బఠానీలు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉండవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారం, మసాలా దినుసుల్లోని వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.